ఈ వీడియోలో అయితే చెన్నై నుంచి కంచి వరకు మా ప్రయాణం ఎలా జరిగిందో మీకు చెప్తాను. కంచిలో మేము దర్శనం చేసుకునే టెంపుల్స్ చూపిస్తూ గుడి యొక్క ప్రాముఖ్యత, దాని వెనకాల ఉన్న కథ గురించి కూడా మీకు చెప్తాను. వీడియో అయితే షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, సో తప్పకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే 6 o'clock మార్నింగ్ మేము మా కార్ కోసం వెయిట్ చేస్తున్నాం. బయలుదేరేసరికి అరౌండ్ 6:30 అయింది. మీరు కనుక పిల్లలతో ప్రయాణం చేస్తుంటే వాళ్ళు ఇలా ఒకరితో ఒకరు కొట్లాడుకోవడం సహజం. అందుకే ప్రతిసారి ట్రావెల్ చేసేటప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక స్నాక్ బ్యాగ్ అనేది రెడీగా పెట్టుకుంటాం. దీంతో వాళ్ళు కూడా హ్యాపీ అండ్ మన ప్రయాణం కూడా ప్రశాంతంగా జరుగుతుంది. ఈ క్యాబ్ అయితే మా ఇంటి దగ్గర ఉన్న ట్రావెల్స్ వాళ్ళ దగ్గర బుక్ చేసుకున్నాం. కార్ వచ్చేసి 7-seater కారు. మాకు టోటల్ కాస్ట్ వచ్చేసి 6,000 అయింది. ఈ కాస్ట్ వచ్చేసి మీరు ఎలాంటి కార్ బుక్ చేశారు, మీరు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు అనే దాన్ని బట్టి ఉంటుంది. మేమైతే మార్నింగ్ 6కి బయలుదేరితే ఆల్మోస్ట్ ఆల్ ఈవినింగ్ 6కి ఇంటికి వచ్చాము. వెళ్ళేదారిలో అరౌండ్ 8:30 ఆ టైంకి మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఒక ప్లేస్లో ఆగాం. ఈ హోటల్ అయితే భలే వెరైటీగా అనిపించింది. గోడల నిండా మ్యాప్స్తో అలంకరించేశారు హోటల్ని. అండ్ మేము కూర్చున్న ప్లేస్లో అయితే కరెక్ట్గా మాకేదో సూటబుల్గా ఉన్నట్టు చెన్నై నుంచి కంచి వరకు మ్యాప్ వేశారు. నేనైతే ఫస్ట్ టైం కంచికి ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి ఆ మ్యాప్ని చూసి నాకు కూడా ఒక ఐడియా వచ్చింది. ఇప్పటి వరకు అయితే 55 kilometers ట్రావెల్ చేస్తాం. ఇంకా 21 kilometers ట్రావెల్ చేస్తే కంచి వస్తుందని. ప్రస్తుతానికైతే శ్రీపెరంపూర్ దాటాక అక్కడ హోటల్లో బ్రేక్ఫాస్ట్ కోసం స్టాప్ అయ్యాం. అండ్ బయట బ్రేక్ఫాస్ట్ అంటే ఎందుకో నేను పూరి కర్రీని ప్రిఫర్ చేస్తాను. అండ్ మీరు కనుక చిన్న పిల్లలతో ట్రావెల్ చేస్తే ఈ చిట్కా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చిన్న పిల్లలకి యాక్టివిటీస్ బాగా ఇష్టం కాబట్టి నేను ఈ మ్యాజిక్ వాటర్ బుక్ మా ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్లో 28 రూపీస్కి కొన్నాను. దీంట్లో పేజీలు అన్ని బ్లాంక్ గా ఉంటాయి. దీంతో పాటు ఒక పెన్ ఇస్తారు, దాంట్లో వాటర్ ఫిల్అప్ చేసుకోవాలి. ఆ పెన్ తో కనుక ఈ పేజ్ పైన డ్రా చేస్తే దాంట్లో ఉన్న పిక్చర్ మొత్తం రివీల్ అవుతుంది. పిక్చర్ కనిపించే ఎక్సైట్మెంట్ ఎలాగో ఉంటుంది వాళ్ళకి. దాంతో పాటు అక్కడ పక్కన ఆ పిక్చర్ కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ ని అయితే ఫైండ్ అవుట్ చేయమని వాళ్ళు ఇచ్చారు. సో అది కూడా చేస్తే వాళ్ళ థింకింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఈ బుక్ కంప్లీట్లీ రీయూజబుల్. పేజ్ డ్రై అయిపోతే మళ్ళీ బ్లాంక్ అయిపోతుంది. నాకైతే వర్త్ అనిపించిందని మీతో షేర్ చేస్తున్నాం. అరౌండ్ 9:30కి అయితే మేము కంచీపురానికి రీచ్ అయిపోయాం. అక్కడ మేము కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకునే ముందు అక్కడ మిగిలిన ఫేమస్ టెంపుల్స్ కూడా విజిట్ చేసేద్దామని అనుకున్నాం. వాటిలో మేము విజిట్ చేసిన ఫస్ట్ టెంపుల్ వచ్చేసి ఏకాంబరేశ్వర్ టెంపుల్. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది పంచభూత క్షేత్ర లింగాల్లోంచి ఒకటి. ఇప్పుడు ఈ గుడి వెనకాల ఉన్న కథ మీకు చెప్తాను. ఈ కథ కైలాసంలో మొదలవుతుంది. పార్వతీదేవి మహాశివుడిని ఆట పట్టించాలని ఆయన కళ్ళు మూస్తుంది. దాని పరిణామంగా లోకమంతా అంధకారం అయిపోయింది. అప్పుడు ఆ మహాశివుడు తన 3వ నేత్రాన్ని తెరిచి మళ్ళీ వెలుగుని తీసుకొచ్చాడు. ఈ సంఘటన వల్ల పార్వతీదేవి పశ్చాత్తాపంతో కంచీపురంకి కామాక్షి అమ్మవారుగా వచ్చి తపస్సు చేసింది. ఒక మామిడి చెట్టు కింద తన చేతులతోని మట్టితో శివలింగాన్ని తయారు చేసి నిత్యం పూజ చేసింది. కానీ నిజమైన భక్తికి ఎప్పుడు పరీక్షలు తప్పవన్నట్టు మామిడి చెట్టుకి మంటలు పెట్టడం దగ్గర నుంచి ఆ శివలింగం నీళ్ళల్లో భస్మం అవడానికి వరదలు సృష్టించే వరకు అన్ని రకాల అడ్డంకుల్ని అమ్మవారు ఎదుర్కొన్నారు. ఆఖరికి ఆ శివుడి మనసు కరిగి భూమిపైన ఏకాంబరేశ్వర స్వామిగా అవతరించి కామాక్షి అమ్మవారిని ఈ మామిడి చెట్టు కింద వివాహం చేసుకున్నారు. ఏక అంటే ఒకటి, ఆంబరం అంటే మామిడి చెట్టు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న చెట్టు కిందే పార్వతి పరమేశ్వరుల వివాహం జరిగింది. అండ్ ఈ చెట్టు ఇక్కడ 3,500 సంవత్సరాల కిందటి నుంచి ఉంది. ఈ మొత్తం గుడి 25 ఎకరాల స్థలంలో కట్టారు. ఇంకా శివలింగాన్ని నంది చూడకపోతే ఎలా? శివలింగానికి ఆపోజిట్ గా ఇంత ఎత్తులో నందీశ్వర విగ్రహాన్ని స్థాపించారు. ఈ ప్రసాదం కౌంటర్ లో లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి లాంటి ప్రసాదాలు అమ్మారు. అలాగే కంచికి ఫేమస్ కాంచీపురం ఇడ్లీ దానిపైన పొడేసి అమ్మారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏకాంబరేశ్వర స్వామి దర్శనం అయ్యాక మేమైతే తిన్నగా వరదరాజ్ పెరుమాళ్ గుడికి వెళ్ళాం. కంచికి వచ్చిన ప్రతి వారు తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. ఈ గుళ్ళో విష్ణుమూర్తిని వరదరాజ్ పెరుమాళ్ రూపంలో దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ గుళ్ళో బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉంటాయి. దానితో పాటు 100 పిల్లర్ మండపంని కూడా ఇక్కడ చూడొచ్చు. వరదరాజుకి అర్థం వరాలిచ్చేవాడని. వరదరాజ స్వామి ఏకంగా బ్రహ్మదేవుడికే వరం ఇచ్చాడు. దాని వెనకాల కథ ఏంటంటే బ్రహ్మదేవుడు సరస్వతి దేవికి తెలియకుండా ఒక యజ్ఞం చేశాడు. దానితో సరస్వతి దేవికి కోపం వచ్చి వేగవతి అనే నదితోని ఆ యజ్ఞాన్ని ఆపడానికి వరదలు సృష్టించింది. ఈ వరదలను ఆపడానికి వరదరాజ స్వామి బ్రహ్మదేవుడికి వరం ఇచ్చాడు. ఈ గుడిలో ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి చోళ రాజుల వాళ్ళు కట్టించిన 100 స్తంభాల మండపం. ఈ మండపంలో స్తంభాల పైన రామాయణం ఇంకా మహాభారతంలో జరిగిన సంఘటనల్ని ఆధారంగా తీసుకొని శిల్పాలని చిత్రీకరించారు. దీనికైతే ఎంట్రీ టికెట్ ఉంది, కానీ ఎవరు ఎంట్రీ టికెట్ తీసుకోకుండానే లోపలికి వెళ్తున్నారు. కానీ మాకు ఎక్కువ సమయం లేకపోవడంతో మేము లోపలికైతే వెళ్ళలేదు. యాక్చువల్ గా ఇక్కడ పిల్లర్స్ చూస్తుంటే విజయనగర ఆర్కిటెక్చర్ మొత్తం కనిపిస్తుంది. కానీ దాన్ని తీరిగ్గా చూడలేకపోయాం, ఎందుకంటే వచ్చింది లేట్. గా ఇంకో గుడి దర్శనం కూడా చేసుకోవాలి. దానికి తోడు ఆ రోజు చాలా హెవీ క్రౌడ్ ఉంది. ఎస్పెషల్లీ భవానీ మాల ఇంకా అయ్యప్ప స్వామి మాల తీసుకున్న వాళ్ళది. మొత్తం లైన్ లో నించుని దర్శనం చేసుకుని బయటికి రావడానికి ఆల్మోస్ట్ 2 గంటల టైం పట్టింది. కానీ ఎలాగైనా స్వామివారి దర్శనం చేసుకుని బంగారు బల్లిని తాకాలని నా కోరిక. ఈ బంగారు బల్లి వెనకాల ఉన్న కథ కూడా మీకు చెప్తాను. గౌతమ మహర్షి వారికి 2 శిష్యులు. వాళ్ళు రోజు దేవుడి పూజ కోసం కుండల్లో నీళ్లు తీసుకొచ్చేవారు. ఒక రోజు వాళ్ళ నీళ్ల కుండల్లో బలి పడుతుంది. అది వాళ్ళు చూసుకోకుండానే గౌతమ మహర్షికి ఇచ్చేస్తారు. గౌతమ మహర్షి ఆ బలిని చూసి వెంటనే ఆ శిష్యులు ఇద్దరిని బల్లిగా మారిపోయి శాపం ఇస్తారు. పాప విమోచనం కోసం ఆ శిష్యులు కంచిలో ఉన్న పెరుమాళ్ దేవుడిని ప్రార్థించి విముక్తిని పొందుతారు. ఈ బంగారు బల్లిని గనుక మనం తాకితే మన దోషాలన్నీ పోతాయని ఇక్కడ నమ్మకం. అక్కడ దర్శనం అయిపోయాక బయటకు వచ్చి కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళేసరికి 12 అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ గేట్స్ క్లోజ్ చేసే టైంలో మేము లోపలికి వెళ్ళాము.
ఇదే ఆ కామాక్షి అమ్మవారి ఆలయం. క్లోజింగ్ టైం కాబట్టి దర్శనానికి పెద్ద టైం పట్టలేదు, అరగంటలో అయిపోయింది. క్లోజింగ్ టైం కాబట్టి ఎక్కువసేపు గుడిలో ఉండనివ్వలేదు, అందుకే బయటికి రావాల్సింది. బయటికి వచ్చాక కంచిలోని నిత్య అమృతం అనే హోటల్లో మేము లంచ్ చేసేసాం. ఇంట్లో రోజు అన్నం పప్పు కూరనే కదా వండుతాం, అందుకే బయటకు వచ్చినప్పుడు అయితే నేను నార్త్ ఇండియన్ థాలీనే ఆర్డర్ చేస్తాను. ఏమో బయట హోటల్స్లో చూడడానికి ఇంకా తినడానికి నోరు ఊరిపోతుంది, కానీ ఎక్కువ తినలేము. కొంచెం తినేసరికి కడుపు ఫుల్ అయిపోతుంది. వాళ్ళు ఏమైనా దాంట్లో కలుపుతారో ఏంటో తెలియదు. లంచ్ అయిపోయాక తిరిగి మా ఇంటికి ప్రయాణం చేస్తాము. దారిలో ఇదేదో స్టాచ్యూ కనిపించింది. దూరం నుంచి కాబట్టి ఏ దేవుడు గుర్తుపట్టలేకపోయాను, శివుడిలాగా కనిపించారు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న వీడియోస్ నా నుంచి మీకు తప్పకుండా వస్తాయి.